ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే వల్లగాక ఇంకోడు ఏడ్చాడంట. అట్లాగే నాకు నిన్నంతా ఫుల్ హెడేక్‌గా ఉంది. ఇంకా అదే హెడేక్‌లో బ్యాంక్ పనుంటే అర్జెంట్ పని ఇంకా అక్కడికెళ్ళేసి ఆ పని చూసుకొని ఇంటికొచ్చేసరికి ఆ ఎండకి ఇంకా హెడేక్ ఎక్కువైపోయిందనమాట. సర్లే కాసేపు పడుకుందాం గదా అని పడుకుంటే ఇంక ఈవినింగ్ వచ్చేసరికి మా హస్బెండ్, మా పాప స్కూల్ నుంచి వస్తా ఈ చికెన్ తీసుకొచ్చి చికెన్ పకోడీ చెయ్యని చెప్పి హోటల్‌లో ఆర్డర్ ఏసారండి. నాకప్పుడొచ్చింది చూడండి బీపీ మామూలుగా రాలేదు. ఎందుకంటే ఉన్న హెడేక్‌కి నాకింకెవరైనా చేసి పెడితే బావుండనుకుంటే వీళ్ళొచ్చేసి నాకు చికెన్ పకోడీ చేయని ఆర్డర్ ఏస్తున్నారు. వాళ్ళది కూడా తప్పులేదులెండి. ఎందుకంటే నాకు హెడేక్ ఉందని చెప్పేసి ఇద్దరికీ తెలీదు. సో, ఇంక చికెన్ తెచ్చిన తర్వాత షేక్ తప్పిద్దా చెప్పండి. ఇక అందుకని చెప్పేసి ఎలాగోలా కొంచెం ఓపిక తెచ్చుకొని ముందైతే టీ పెట్టాను. చెప్పాను కదా! నాకు టీ అలవాటు ఎట్లా ఉంటదో ఆ టీ తాగేసిన తర్వాత కొంచెం పర్లేదనిపించింది. ఇక అప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా చేశాను. చికెన్ పకోడీ మాత్రం టేస్ట్ అదిరిపోయిందబ్బా! హెడేక్ సంగతి పక్కన పెట్టేస్తే చికెన్ టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదండి. ఎందుకో తెలీదు గానీ చాలా హడావిడిగా ఇంట్రెస్ట్ లేకుండా చేసిన వంటలే సూపర్‌గా వస్తాయి. అదే వంటని మళ్ళీ ఇంట్రెస్ట్‌తో చేస్తే అస్సలు ఆ టేస్ట్ అనేదే రాదు. ఎందుకో అర్థం గాదు. నాకే ఇలా జరుగుతుందా? లేతే మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్‌గా అయితే లాగించేసాను. అదేంటి ఇప్పటిదాకా హెడేక్ అని ఓ గోల గోల చేసావు. మళ్ళీ చికెన్ ఎట్లా తింటున్నావు అని అంటారేమో. చికెనే హెడేకే.